అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం 6th క్లాస్ సోషల్లో 13వ లెసన్ అంటే 13th లెసన్ విలేజ్ పంచాయతీస్ నేర్చుకుంటున్నాం. ప్రీవియస్గా మనము 12 లెసన్స్ అప్లోడ్ చేశామండి. మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మనకు ఛానల్ని విజిట్ అవ్వండి. దాంట్లో ప్లేలిస్ట్ ఉంటాయి. 3rd నుండి ఇప్పుడు మనము 6th వరకు ఈవీఎస్ అండ్ మనకు తెలుగు అంటే సైన్స్ అండ్ సోషల్ కూడా చెప్తున్నాము కాబట్టి మీరు ఖచ్చితంగా దాంట్లో వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మీరు లైక్ మాత్రం ఖచ్చితంగా కొట్టగలరని మా యొక్క రిక్వెస్ట్ అండి. ఓకే, మనం ఇక్కడ చూసినట్లయితే దీంట్లో ఏమేమి ఉంటాయంటే మనం ఇంపార్టెంట్ పాయింట్సే నేర్చుకుంటున్నాం కాబట్టి టెక్స్ట్ బుక్ మనము ఓన్లీ టెక్స్ట్ బుక్లో నుండి వచ్చేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే, టెక్స్ట్ బుక్ కాదు. అంటే టెక్స్ట్ బుక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, డైరెక్ట్ ఇంపార్టెంట్ పాయింట్సే. లెసన్ నేమ్ వచ్చేసి విలేజ్ పంచాయతీ కదండి. మనం ఇక్కడ చూద్దాం విలేజ్ పంచాయతీలలో అసలు ఏమేమి ఉంటాయి ఏంటిదంటే నార్మల్గా మనకి ఇక్కడ పిక్చర్స్ ఇచ్చారు. దాని తర్వాత మనం ఇంపార్టెంట్ పాయింట్స్లో వెళ్ళిపోదాం. ఇది మనకు ఓటర్ ఐడి అండి. మనకు ఇక్కడ ఎవరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకేంటిది గుర్తింపు కార్డ్, ఐడెంటిటీ కార్డ్ ఇస్తుంది. అంటే దీన్ని చూపెడితేనే మనకు ఈ బ్యాలెట్ అంటే ఇది బ్యాలెట్ పేపర్, మనకు దీని మీద సింబల్స్ ఉన్నాయి కదండి, దీని మీద మనం ఓటు వేయాలన్నట్టు. ఇది మనకు కాంగ్రెస్ గుర్తు, ఇది మనకు టీడీపీ గుర్తు. ఇవన్నీ కూడా అంటే నార్మల్గా అక్కడ స్వతంత్ర అభ్యర్థులు ఇండిపెండెంట్ ఉంటారు, అట్లాగే నేషనల్ పార్టీస్ ఉంటాయి, రిలీజియన్ పార్టీస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా దాంట్లో ఇచ్చినటువంటి కొన్ని అంశాలు. దాంట్లో తర్వాత ఇక్కడ జంగమ్మ గెటింగ్ అవార్డ్ ఆఫ్ నిర్మల్ గ్రామ పురస్కార్ ఫ్రమ్ ప్రతిభా పాటిల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 2008. అప్పుడు ఎవరు మనకు మన్మోహన్ సింగ్ గారు, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ గారు పిఎంఎం. ఓకేనా అండి. ఇప్పుడు ఈమె జంగమ్మ అంటే వీళ్ళ యొక్క విలేజ్కి అవార్డు వచ్చింది, ఆమె సర్పంచ్. మరి ఆమె గురించి తెలుసుకుందాం. అవన్నీ కూడా మనకు నెక్స్ట్ టాపిక్స్లలో ఉంటాయి. ఓకేనా అండి. చూద్దాం మనం ఇంపార్టెంట్ పాయింట్స్లో వచ్చినట్లయితే ఇక్కడ పబ్లిక్ అమ్యూనిటీస్ అంటే ఏంటిది, ప్రజల సౌకర్యాలు. ఏంటిది మనకు రూరల్లో వచ్చేసి మనకు గ్రామ పంచాయతీస్ ఉంటాయి. అంటే తర్వాత ప్రజల సౌకర్యాలను తీర్చేది ఎవరు, అంటే పట్టించుకునేది ఎవరు అని మనకి ఇక్కడ అంటే నార్మల్ నేను షార్ట్ నోట్స్ అండి. ఇది మనకు ఫుల్ అంటే షార్ట్ నోట్స్ నుండే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. రివిజన్కి మీకు ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ మేము కవర్ చేయడం జరుగుతుంది. అర్బన్స్లలో మనకు మున్సిపాలిటీస్ ఉంటాయి, విలేజెస్లలో అంటే రూరల్లలో మనకు గ్రామ పంచాయతీస్ ఉంటాయి. ఇక్కడ మనకు గ్రామ సభ అనేది ఏంటిది నిర్వహిస్తారు గ్రామ పంచాయతీలలో. ఇక్కడ గ్రామ పంచాయతీ ఆర్ ఫార్మ్డ్ త్రూ ఎలక్షన్స్. దిస్ ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్ బై స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఇప్పుడే మనం నేర్చుకున్నాం కదండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, దానికి అది మనకు సెంట్రల్కి. ఓకే, ఇది మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ అవర్ స్టేట్ అంటే ఏంటిది మనకు తెలంగాణకి ఉంటుంది. అది మన గ్రామ పంచాయతీ ఏంటిది, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేవి ఎవరు కండక్ట్, లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటారు వాటికి. ఎవరు కండక్ట్ చేస్తారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ అవర్ స్టేట్. ఓకేనా, ఎవరి స్టేట్ వాళ్ళు, అస్సాం కానివ్వండి, తర్వాత మనకు నాగాల్యాండ్, ఎవరిది వాళ్ళు, ఆంధ్రప్రదేశ్. ఓకే, ఓటర్స్ లిస్ట్ అంటే 18 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా ఉండని, 18+ ఎబో ఉంటే మెన్ ఆర్ ఉమెన్ ఆర్ ఆల్, అందరూ ఎవరైనా కూడా సిటిజన్స్ వాళ్ళు ఓటర్ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు ఐడెంటిటీ కార్డ్ అనేది వస్తుంది. ఓకేనా. ఇక్కడ కాంటెస్ట్ ద ఎలక్షన్ అంటే మనము ఎప్పుడు పోటీ చేస్తాము, మనము ఆ ఎలక్షన్లో ఓటు వేయడం. ఇంకొకటి ఏంటిది పోటీ చేయడం ఎప్పుడు అంటే 21 సంవత్సరాలు నిండిన వాళ్ళకు హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ కంటెస్టింగ్ ద ఎలక్షన్ అంటే 21 ఇయర్స్ అండ్ ఎబో వీళ్ళు. ఓకేనా. నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే కంటెస్ట్ చేస్తారో డిపాజిట్ సమ్ అమౌంట్, కొంత అమౌంట్ డిపాజిట్ చేస్తారన్నట్టు. అంటే 1000 రూపీస్ లేకపోతే 1250 రూపీస్ ఉంటుంది, లేకపోతే ఏంటిది 1575 ఇట్లా ఉంటాయి అన్నట్టు కొన్ని. ఓకేనా అండి. నెక్స్ట్ ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్ అనేది జరుగుతుంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డ్యూటీస్ ఆఫ్ గ్రామ పంచాయతీ చూద్దాం. ఇక్కడ ఏంటిది డ్యూటీస్ ఆఫ్ గ్రామ పంచాయతీ, ఇది మనకు టెట్లో అడిగినటువంటి ప్రశ్న అండి. 2025లో అడిగారు, ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ విలేజ్ రోడ్స్. మన విలేజ్ రోడ్స్ ఉంటాయి కదండి, కచ్చా రోడ్స్, R&B కాదండి. R&B అంటే R&B డిపార్ట్మెంట్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ డ్రైన్స్ అంటే మురికి కాలువలు. తర్వాత సప్లయింగ్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రతి ఒక్కరికి అందించేటువంటి సౌకర్యం కూడా వీళ్ళే చూసుకోవాలి. స్ట్రీట్ లైటింగ్ ఉంటుంది కదా, తర్వాత క్లీనింగ్ స్ట్రీట్స్. తర్వాత ఇప్పుడు మనకు రన్నింగ్ రేషన్ షాప్స్ కూడా వీళ్ళ కిందనే వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకు బుక్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, మనకి ఇక్కడ కొన్ని గ్రామ సభ ఇప్పుడే నేర్చుకున్నాం. ఇక్కడ బిలో పావర్టీ లైన్, బీపీఎల్ అంటే ఏంటిది మనకు బిలో పావర్టీ లైన్.
ఈ బిలో పావర్టీ లైన్ అంటే ఏంటిది, వాళ్ళకు అక్కడ గ్రామ సభలో ఒక స్టోరీ ఉంటుంది. ఒక సంథింగ్ ఒక అమ్మ వస్తుంది, అంటే ఒక లేడీ, అమ్మకు సంబంధించినటువంటి రేషన్ కార్డులో పేరు నమోదు అవ్వాలనేది అది ఒక స్టోరీ ఉంటుంది. మీరు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ చదవాలి. నా మీదనే టోటల్గా ఆధారపడితే మాత్రం కుదరదు. ఎందుకంటే టెక్స్ట్ బుక్ చదివితే కాన్సెప్ట్ అర్థమవుతుంది, లెర్నర్ జోన్ క్లాసులు వింటేనేమో మార్కులు వస్తాయి. ఇదే దానికి దీనికి డిఫరెన్స్. ఎవరు ఏంటిది అందరూ అన్ని కోచింగ్ సెంటర్స్ కానివ్వండి, అన్ని యూట్యూబ్ ఛానల్ మనకు సంబంధం లేదు. కానీ అందరూ ఏం చెప్తారు, ఎలా చదవాలి, ఏం చదవాలి, ఇవన్నీ ఎవడు చెప్పడు. జస్ట్ సిలబస్ ఉంది, ఇలా ఈ టెక్స్ట్ బుక్ చదివితే అర్థమైపోతుంది అని అంటారు. కానీ మేము ఎలా చదవాలి, ఎలా చదవకూడదో కూడా నేర్పిస్తున్నాం. కాబట్టి మీకు ఉపయోగపడుతుందేమో అనేటువంటి ఉద్దేశం ఉంది మాకు. తర్వాత గ్రామ సభలోని మెంబర్స్ ఎవరంటే ఓటర్స్. ఓకేనా. ఇక్కడ ఫంక్షనింగ్ ఆఫ్ గ్రామ పంచాయతీ ఏంటిది మనకు అంటే, గ్రామ సభలో ఏం చర్చ అంటే అక్కడ బడ్జెట్ కానివ్వండి, లేకపోతే మనకు గ్రామ పంచాయతీలో నిధులు ఎంత వచ్చాయి, ఎంత ఖర్చు పెట్టాము, తర్వాత ఏం చేశారనేటువంటి నెలకు సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ అంతా కూడా అక్కడ చెప్తారు. ఇక్కడ చూడండి, MGNREG. ఓకేనా. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఇప్పుడు ఎండాకాలంలోనే ఇవి దాదాపుగా ప్రతి ఒక్క ఊర్లో ఇప్పుడు స్టిల్ దడే ఈ రోజుకి నడుస్తుంది. అంటే ఎండాకాలంలోనే ఎక్కువ వస్తుంది. ఇది 100 రోజుల పని కూడా మనము అనొచ్చు. ఓకేనా. ఇది ఎప్పుడు వచ్చిందంటే 2005 ఆగస్ట్ 25. ఇక్కడ మనకు మార్చ్ 25న బిల్ అయింది. ఇది మీకు అంటే ఎక్స్ట్రా అంటే అడిషనల్ అండి, కాకపోతే మనకు 2005 అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్, ప్రతి గ్రామ పంచాయతీలో 5 to 21 వార్డ్స్ 5 to 21 వార్డ్స్ ఉంటాయి. మినిమం 5 వార్డ్స్ ఉంటాయి. తర్వాత మ్యాక్సిమం 21 వార్డులు ఉంటాయి. 21 వార్డులు ఎక్కువగా దాటిందనుకోండి, వేరే గ్రామ పంచాయతీ అయినా చేస్తారు దానికి, లేకపోతే నగర గ్రామ పంచాయతీ అయినా చేస్తారు. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ ఉమెన్స్ల కేటగిరీ అంటే ఏంటిది, ఉమెన్స్ రిజర్వేషన్ ఎందుకు తెచ్చారంటే, ఇప్పుడు దాదాపుగా ఉమెన్స్ వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో లోకల్ బాడీ ఎలక్షన్స్లలో 50% ఆఫ్ ఉమెన్ రిజర్వేషన్ ఉంది. తర్వాత SC ST BC వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉంది. తర్వాత ఇక్కడ మనకు టెట్ 2025లో అడిగినటువంటి క్వశ్చన్, సెక్రటరీకి అంటే కార్యదర్శి ఉంటారు కదండి మనకు గ్రామ పంచాయతీలో, కార్యదర్శి అని మన అందరికీ తెలుసు. వాళ్ళు కార్యదర్శికి ఇంకొక పేరు ఏంటిదంటే EO అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అంటే ఇతను గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకేనా. ఇది కూడా అడిగారు మనకు. తర్వాత అతను ఏం చేస్తారంటే మెయింటైన్ అకౌంట్స్, తర్వాత మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ అంటే రిపోర్ట్ నెక్స్ట్ మీటింగ్ అంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు గ్రామ సభ జరిగింది, లేకపోతే ఎవరైనా గెస్ట్ వచ్చారు, ఆ రోజు ఎంతవరకు మాట్లాడారు, ఏం మాట్లాడారు, అవన్నీ కూడా వాళ్ళు రికార్డింగ్ చేసుకుంటారు. అంటే వాళ్ళ యొక్క రికార్డులో రాసుకుంటారు అన్నట్టు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 20 గ్రామ పంచాయతీలు ఉంటాయి కదా, ఒక మండలంలో 20 గ్రామ పంచాయతీలు ఉంటాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ గ్రామ పంచాయతీ లెవెల్, తర్వాత మండల్, తర్వాత డిస్టిక్ అంటే ఏంటిది జిల్లా పరిషత్. ఓకేనా అండి. నెక్స్ట్ మనకు 6 months అంటే ఏంటిది 1 మీటింగ్, ఖచ్చితంగా 6 monthsకి ఒక మీటింగ్ జరగాలి. ఆ మీటింగ్లో హాఫ్ ఆఫ్ ద మెంబర్ అంటే ఒకవేళ 300 ఓటర్స్ ఉంటే దాంట్లో 150 ఖచ్చితంగా దాంట్లో పాల్గొనాలన్నట్టు. బిఫోర్ ఏప్రిల్ అంటే ఏంటిది, బడ్జెట్ అనేది ప్రిపరేషన్ అవుతుంది మనకు. ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు నుండి ఎప్పుడు, మార్చ్ టు ఏప్రిల్. దిస్ ఈజ్ అవర్ ఫైనాన్షియల్ ఇయర్. ఓకేనా అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ZPTC తర్వాత MPTCలు ఉంటారు. MPTC అనేది మనకు 2 or 3 విలేజెస్ అంటే మ్యాక్సిమం హోట్స్ ఉంటాయి, వాళ్ళందరికీ కలిపి ఒక MPTC ఉంటారు. తర్వాత ZPTC అనేది ప్రతి మండలానికి ఒకరు ZPTC ఉంటారు. తర్వాత దానికి అబ్రివేషన్ ఏంటిదంటే జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్, తర్వాత మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ, ఇట్లా కామన్గా ఉంది అని ఇక్కడ రాయడం జరిగింది. తర్వాత మనం చూద్దాం, జంగమ్మ హాజీపల్లి ఏంటిది, జంగమ్మ హాజీపల్లి అనేది మనము చూద్దాం. ఇక్కడ ఇప్పుడు మనం ప్రీవియస్గా ఫోటో చూసాం కదండి, ప్రతిభా పాటిల్ గారి నుండి అవార్డు తీసుకోవడం, అదే వాళ్ళు మనకు ఎక్కడ నుండి అంటే రంగారెడ్డి డిస్టిక్ అండి వాళ్ళది. ఇక్కడ హాజీపల్లి విలేజ్. తర్వాత ఆమె జంగమ్మ అనే ఆమె అంటే ఆ ఉమెన్ మనకు సర్పంచ్ ఆ విలేజ్కి. అక్కడ మనకు నిర్మల్ గ్రామ పురస్కార్ అవార్డు ఫ్రమ్ ఏంటిది ప్రతిభా పాటిల్. ఇది ఎప్పుడు వచ్చిందంటే December 2008 వచ్చింది. దానికన్నా ముందే November 2008లో స్టేట్ గవర్నమెంట్ ఏంటిది వచ్చి ఇదేంటిది శుభ్రం ఉంటుంది కదా, ఇది శుభ్రం అని మనము, శుభ్రం అంటే ఏంటిది క్లీన్లెస్ అన్నట్టు, శుభ్రం అనేటువంటి అవార్డు ముందే ఇచ్చారు. తర్వాత డిసెంబర్లో ఏమి ఇచ్చారు, నిర్మల్
గ్రామ పురస్కార అవార్డు ఇచ్చారు. ఎవరు ఇచ్చారంటే ప్రతిభా పాటిల్ గారు ఇచ్చారు. ఏ ఇయర్ అంటే ఏంటిది? 2008. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు సక్సెస్ఫుల్లీ గ్రామ పంచాయతీ ఏంటిది? సక్సెస్ఫుల్గా గ్రామ సభ నిర్వహించినటువంటి కొన్ని ఊర్లు. గంగదేవులపల్లి. ఓకే, ఇది మనకు వరంగల్ రూరల్లో ఉంటుంది. తర్వాత రామచంద్రాపురం అనేది కరీంనగర్లో ఉంటుంది. ఇక్కడ అంకాపూర్ అంటేది మనకు నిజామాబాద్లో ఉంటుంది. నెక్స్ట్ హివారే బజార్ అంటే ఇది అహ్మద్ నగర్ ఇక్కడ మనకు మహారాష్ట్రలోనిది. ఇవి కూడా సక్సెస్ఫుల్ గ్రామ పంచాయతీస్ అంటే మనకు గ్రామ సభ నిర్వహించినటువంటి మనకు గ్రామ పంచాయతీలు అన్నట్టు ఆ ఊర్లు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గంగదేవిపల్లి వాళ్ళు ఏం చేశారంటే 18 కమిటీస్ నిర్వహించారు. ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక కమిటీలో ఉండాలి, అది వాళ్ళ రూల్. తర్వాత వాళ్ళ యొక్క ఏంటిది 100% లిటరసీ అనేది ఉంది వాళ్ళకు. తర్వాత ఎన్రోల్మెంట్ అంటే ఏంటిది? ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశం వాళ్ళకు, అంటే వాళ్ళు సాధించాలనేటుకుంటే ఒక ప్రిన్సిపల్స్ అన్నట్టు ఇవి. ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్. ఓకేనా. నెక్స్ట్ ఫ్యామిలీ ప్లానింగ్. తర్వాత వ్యాక్సినేషన్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్. తర్వాత 100% అకౌంట్ బుక్ అంటే అందరికి కూడా అకౌంట్ బుక్ ఉండాలి. అవి కూడా స్కీమ్స్కి మనము కనెక్ట్ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ కమిటీస్ అన్నీ కూడా చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నాయి. తర్వాత శానిటైజేషన్ విలేజ్ అంటే ఏంటిది? పరిశుభ్రమైనటువంటి గ్రామం. తర్వాత బ్యాన్ ఆన్ లిక్కర్ అంటే మద్యపానం అనేది నిషేధం అక్కడ. ఇవన్నీ కూడా వాళ్ళు సాధించినటువంటివి, వాళ్ళ యొక్క ప్రిన్సిపల్స్ అవి. 18 కమ్యూనిటీస్ అంటే ఏంటిది? ఒకటి మనకు హెల్త్ కమిటీ, ఒకటి ఏంటిది మనకు ఫుడ్ కమిటీ, క్లీన్ అండ్ గ్రీన్ కమిటీ, మనం స్కూల్స్లో పెడతాం కదండి, అడ్మినిస్ట్రేషన్ కమిటీ. ఇట్లా వాళ్ళు కూడా కమిటీస్ వేసుకున్నారు. ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే మనకు అన్నీ కూడా ఐడియల్ గ్రామ పంచాయతీలు కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఐడియల్ గ్రామ పంచాయతీలు అండి. మీరు కూడా ఖచ్చితంగా వీటిని పాటించి మీ యొక్క గ్రామాలకు కూడా సలహాలు ఇవ్వండి. మన యొక్క రేపు స్కూల్లో కూడా మంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తారని మేము అనుకుంటున్నాము. ఇది మనకి ఈరోజు క్లాస్ అండి. దీంతో మనకు 12th లెసన్ అయిపోయింది. 13th లెసన్ అయిపోయింది. నెక్స్ట్ మనకు 14th లెసన్ అనేది చూద్దాం.